హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను అట్రాక్టివ్ సబ్స్క్రైబ్ యానిమేషన్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇక్కడ నేను పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేస్తున్నానండి. ఈ యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పంపించానండి, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పేజ్ ఇదే అండి, పిక్సెల్ ల్యాబ్ది. అక్కడ న్యూ టెక్స్ట్ అని వస్తుందండి. సో అక్కడ న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ అని నొక్కాలండి. సో ఈ పేజ్ వచ్చేస్తుందండి. అప్పుడు మీ ఛానల్ పేరు రాసుకోండి. నా ఛానల్ పేరు ఎస్కే స్మార్ట్ కిడ్స్ కాబట్టి నేను ఇక్కడ ఎస్కే స్మార్ట్ కిడ్స్ అని రాస్తున్నానండి. ఇప్పుడు ఓకే అనండి, మంచిగా అడ్జస్ట్ చేసుకోండి దాన్ని. ఇలా చేసుకున్న తర్వాత నాకు ఈ కలర్ వద్దండి, వైట్ కలర్, నాకు బ్లాక్ కలర్ కావాలి కాబట్టి నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నాకు చాలా బోల్డ్ అయిన ఫాంట్ కావాలి, చూడండి ఇలా. తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అని ఆప్షన్ నొక్కాలండి. నొక్కిన తర్వాత మీ లోగో మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అన్నదండి. సో చూడండి ఇలా. ఇప్పుడు ఆ లోగోని కూడా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి అందరికీ కనిపించినట్టు. ఇప్పుడు 3 డాట్స్ నొక్కి ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని నొక్కాలండి. ఇప్పుడు ఈ డిఫాల్ట్ ఉంది కదండి, అది హైకి మార్చాలి. ఇప్పుడు సేవ్ టు గ్యాలరీ అని అనాలి. ఇప్పుడు అనిన తర్వాత అది సేవ్ అయిపోతుందండి గ్యాలరీలో. సో ఇప్పుడు కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేయండి అండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ పేజ్ అండి. ఇప్పుడు ఇమేజెస్ అని నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్యూరేషన్ 7 to 8 పెట్టండి అండి. చూడండి ఇలా పెట్టిన తర్వాత లేయర్కి వెళ్ళి మీడియాకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇమేజెస్ నొక్కండి. చూడండి ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ వచ్చేస్తాయి. అప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ డ్యూరేషన్ కూడా 7 to 8 పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్కి వెళ్ళి మీడియాకి వెళ్ళి ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అని ఫోల్డర్ ఉంటుందండి. అక్కడ మీ ఇమేజ్ సేవ్ అయిపోతుందండి ప్రాజెక్ట్. సో దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ అని ఉంటుందండి, దాంతో మీరు క్రాప్ చేయవచ్చు ఇలా. ఇప్పుడు దీన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఇలా. ఇప్పుడు లేయర్కి వెళ్ళి మీడియాకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుందండి ఫోల్డర్, అక్కడ ఈ యానిమేషన్ వీడియో సేవ్ అయిపోతుందండి. ఈ యానిమేషన్ వీడియో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పంపించానండి, మీరు డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి దీన్ని నేను మంచిగా క్రాప్ చేసుకున్నాను అండ్ మంచిగా పెద్దగా చేసుకున్నాను అందరికీ కనిపించినట్టు. అండ్ ఇక్కడ ఇన్ యానిమేషన్ ఒక ఆప్షన్ ఉంటుందండి, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఎన్ని ఆప్షన్స్ వచ్చేస్తాయి. అప్పుడు స్లైడ్ అప్ అని నొక్కినానండి యానిమేషన్. సో చూడండి యానిమేషన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అవుట్ యానిమేషన్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్లైడ్ డౌన్ అని నేను పెట్టినానండి, మీరు వేరే కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు ఇప్పుడు స్లైడ్ అప్ స్లైడ్ డౌనే కావాలి. చూడండి ఇలా యానిమేషన్ పెడితే ఏంటంటే మంచి అట్రాక్టివ్ ఉంటుందండి. మీరు పెట్టుకోండి లేకపోతే లేదు, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు ఈ బటన్ నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి, అక్కడ నొక్కండి. నొక్కిన తర్వాత ఎక్స్పోర్టింగ్ అని వస్తుందండి. పూర్తిగా ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీరు గ్యాలరీలో చూడొచ్చండి, మీ ప్రాజెక్ట్ సేవ్ అయిపోతుంది. మీరు ప్లే చేసుకొని కూడా వినొచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.